హాయ్ ఫ్రెండ్స్, మన ఇల్లు నీట్గా ఉండాలంటే ఫస్ట్ మన ఇంట్లో ఇలాంటిది ఒక చైర్ ఉంటుంది కదా, ఆ చైర్ ఫస్ట్ తీసి బయటపడేయాలి. ఎందుకంటే ఇలాంటి ఒక చైర్ ఉండడం వల్ల మనం పిండిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇదే చైర్లో పడేస్తుంటాము. చూడండి ఎన్ని బట్టలు పిండేయడం, తీసుకొచ్చి చైర్లు వేయడం, రేపు మడత పెట్టుకుందాంలే అనేయడం, ఒక్కొక్కటి ఈ విధంగా అయితే జమ అవుతాయి. ఫస్ట్ ఈ చైర్లను తీసి బయట పడేస్తే ఇల్లు అనేది ఖచ్చితంగా నీట్గా ఉంటుంది. చూడండి, తర్వాత ఒకటి ఇగో ఏడ తాగిన టీ గ్లాసులు అక్కడే, బాటిల్స్, ఇక ఈ పిల్లల సంత ఇదంతా. రేపు స్కూల్ అంటే కానీ గుర్తురావు బ్యాగులు, ఆడుకొని వస్తువులు. మరి ఈ సమ్మర్ వచ్చిన దగ్గర ఆట వస్తువులు, ఆట బొమ్మలు, ఎక్కడ చూసినా ఇవే బొమ్మలు, వీటితోటే ఆడుతున్నారు. దీనికంటూ ఒక బస్తా మొత్తం కేటాయించారు. చూడండి వీళ్ళ బొమ్మలు ఆడుకోవడం, తీసుకొచ్చి ఇలా పడేసుకోవడం, ఆడుకోవడం, పడేయడం, ఇదే పని. ఇల్లు మొత్తం చిందరవందరగా. మళ్ళీ వీళ్ళ స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇదే విధంగా అల్లరి చేస్తారా? క్యారమ్ బోర్డ్ ఆడాలి, ఈ విధంగా పడేయాలి. మళ్ళీ వీటిని ఎత్తేదైతే ఎవ్వరు ఉండదు. ఎవరు ఆడిరు విషిద ఇది? మరి ఇవన్నీ ఎత్తవా? ఎందుకు? ఇంకోసారి తీసి పడేస్తా ఎత్తకుంటే. ఇదేంటిది? ఇదా బిలో మెత్త పిల్లోనా? ఓకే. ఇంకా ఇదేంటిది? బెడ్. ఇది చెద్దరి. అమ్మో, ఇప్పుడు పడుకుంటుందా మీ పాప? ఓకే, బాగా సెటప్ చేసినావు కదా, బాగుంది.